నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో 13వ అంతర్ జిల్లాల మెన్ అండ్ ఉమెన్ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. కార్యక్రమాన్ని టీడీపీ యువ నాయకురాలు ఆనం కవల్యారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు ప్రారంభించారు. కబడ్డీ భారతదేశానికి చెందిన అత్యంత పురాతన సాంప్రదాయ క్రీడల్లో ఒకటిగా ఉంది. గ్రామీణ స్థాయి నుంచి ఈ క్రీడ నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల నుండి పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. క్రీడాకారులు ప్రారంభకర్తలకు క్రీడాభివందనాన్ని తెలిపారు. టీడీపీ యువ నాయకురాలు ఆనం కవల్యారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. రాష్ట్ర క్రీడాభివృద్ధికి ఇది హర్షణీయమైన ఘట్టమని తెలిపారు. వ్యక్తిగత జీవితంలో ఒలింపిక్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా సేవలు అందించారు. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ స్టేడియంలో అండ్ రేపు రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ స్టేడియం ఒకటి ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇది కూడా నాన్నగారి హయాంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా రాబోయే స్పోర్ట్స్ ఎవరైతే